ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంటారండి, పత్రికా సోదరులారా, నేను బటన్ నొక్కాను, అవ్వ అత్తలు నాకు ఓటేయలేదండి. నేను బటన్ నొక్కితే ఓటేయాలా? నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఏమవుతాయి? వాళ్ళకి అర్థమవుతా? ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవ్వాతాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా? వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా? వాళ్ళందరూ ఆలోచించరా? బటన్ నొక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం, వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మాకొద్దు ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా. ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం పాలైనా కూడా మీరు మీ తప్పుల మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులు దానికి కారణం అని చెప్పాలనుకోవటం, అది మీరు ఏమంటారు దాన్ని, మీకు మీరే ఒక ఆత్మ మీ దీన్ని మీరు నిందించుకుంటున్నారు. ఆ మాట నాకు రావటం లేదు. ఇక నేను అర్థం చేసుకోండి, మీ ఓటమికి మీరే కారకులు, మీ వ్యవహార శైలి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక ఎన్నికల వ్యవహారంలో ఏ రకంగా మీరు వ్యవహరించారు? ఆనాడు మాచర్లకు వెళ్ళిన బోండవమ్మ బుద్ధ వంకన్న మీద మీ వాళ్ళు ఐరన్ పైపులతోటి దాడి చేసినప్పుడు ఏమైంది? ఆ నేరం, ఆ ఘోరం మీకు అర్థం అవ్వలేదా? మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు అనే గ్రామంలో దాదాపు 250 ఎస్సీ కుటుంబాలు మీ వైకాపా దాడులకి భయపడి వాళ్ళ ఆ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ గొడ్డు గోద ఇల్లు వాకిలి అన్నీ వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు. 5 సంవత్సరాలు ఆ గ్రామం నుంచి బయట ఉన్నారు. తెలుసా మీకు? ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా తీసుకొని వారి గ్రామంలో దించాలని 2020లో ప్రయత్నం చేస్తే మీరేం చేశారు? ఆయన్ని బయటకు రాకుండా గేటుకు తాళ్ళు కట్టారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగు కూడా బయట పెట్టించలేదు. ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నా ఇంటి గేటుకు కడుతున్న ఈ తాళ్ళు భవిష్యత్తులో నీ అధికారానికి ఉరితాళ్ళుగా మారబోతున్నాయని చెప్పారు. అదే నిన్న జరిగింది. ఆ తాళ్లే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేటుకు కట్టిన ఆ తాళ్ళు మీ అధికారానికి ఉరితాళ్ళుగా మారి 151 సీట్లలో గెలిచిన మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేసిందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఆత్మకూరు ఆ మాదిగ కులస్తులు ఇప్పుడు కూడా బయట ఉన్నారు. తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు గారిని అడిగి ఒక రోజున తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా వాళ్ళ గ్రామంలో రెస్టోర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నారు. ఏం చేశారు? 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో మీరు పోటీ చేస్తే 2 గెలిచారు. 27 తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది. మీకు తెలుసా విషయం? ఏ ఎస్సీలు నా ఎస్సీలే మీకు ఈ రోజున ఈ శిక్ష విధించారు. మేము నీ బానిసలం కాదు, నీ ఓటు బ్యాంకు కాదు. మేము నీ పరిపాలన, నీ నేరాలు ఘోరాలు మాకు నచ్చలేదు. నీ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదు. నీ ప్రజా వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదని చెప్పి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చీకొట్టిన వాస్తవాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. నేను 29 కాన్స్టిట్యున్సీల్లో కేవలం 2 గెలిచారు మీరు. అది కూడా మా వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు గెలిచారు. 27 సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా. ఎస్సీలు నీ వెంట లేరు.
ఎస్సీలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచారని చెప్పి కూడా నీకు గుర్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్టీలు 6 సీట్లుంటే అందులో 2 మాత్రం మీరు గెలిచారు, 4 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇక మీరు ఇతరులను నిందించడానికి లేదు, పరనిందం మానుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది సరైన విధానం కాదు అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. ఎస్సీలు నీకు ఎందుకు ఓటేయాలండి? ఎస్సీలకు ఎంతో చేశాను అని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడుతున్నా. మీరు ఏడుమో పెట్టుకొని మాట్లాడితే ఏమైనా దళితులు కరుగుతారనుకున్నారా? డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారనుకుంటున్నారా? డాక్టర్ సుధాకర్ బెస్ట్ ఎనస్టిస్ట్ ఇన్ దట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారా? ఇసుక దొంగ రవాణా జరుగుతుందని చెప్పినందుకు పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ని శిరోమండనం చేసిన వాస్తవాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు? 5 మీ వైసీపీ వాళ్ళు మా దళిత బిడ్డను మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసిన విషయాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు? మాస్క్ పెట్టుకోలేదని మా కిరణ్ కుమార్ని కొట్టి కొట్టి చంపిన వాస్తవాన్ని మర్చిపోయారా మా దళితులు? నీ దొంగసారా, నీ స్పూరియస్ లిక్కర్, నీ కల్తీ సారా తాగితే నాకు నిషా ఎక్కట్లేదని చెప్పి మా ప్రతాప్ ఒక మాట అంటే తెల్లారేటప్పటికి వాడు ఉరేసుకొని చనిపోయేటట్లుగా చిత్రీకరించిన విషయాన్ని మా దళితులు మర్చిపోయారనుకున్నారా? మీ నియోజకవర్గంలో, మీ పులివెందుల నియోజకవర్గంలో మా దళిత మహిళ నాగలక్ష్మిని మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కొట్టి మానభంగం చేసి హత్య చేసిన విషయాన్ని మర్చిపోయారనుకున్నారా మా దళితులు? డాక్టర్ అచ్చెన్న సీనియర్ డాక్టర్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఆయన హత్య మర్చిపోయారనుకున్నారా మా దళితులు? ఈ రకంగా దళిత రైతులు, అమరావతి రైతులు ఏమిటి ఘోరమని ప్రశ్నించినందుకు దళిత రైతులకు బేడీలు వేసి అమరావతి వీధుల్లో తిప్పిన విషయాన్ని మర్చిపోయారా మా దళితులు? అందుకే దళితులందరూ కూడా ఏకోన్ముఖంగా అందరూ ఒక్క త్రాటి మీద నిలిచి మీరు పలాయనం చిత్తగించేటట్లుగా చేశారు. ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. గిరిజన మహిళ అక్కడ నకరేకళ్ళు మండలంలో గిరిజన మహిళ మీద ట్రాక్టర్తో తొక్కించిన విషయాన్ని, తొక్కించి చంపిన విషయాన్ని మర్చిపోయారా గిరిజనులు? అక్కడ టంగుటూరు దగ్గర ఒక దళిత మహిళ మీద ట్రాక్టర్ ఎక్కించి తొక్కించి చనిపోయిందా లేదని మరలా రివర్స్లో కూడా ఆ శవం మీద ట్రాక్టర్తో తొక్కించిన విషయాన్ని మర్చిపోయారా మా దళితులు? మర్చిపోలేదు. సరైన సమయంలో మీకు తగిన శాస్తి చేశారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. నంగనాచి కబుర్లు చెప్పొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక్క చెంపదెబ్బ కొడితే గవర్నర్ దగ్గరికి వెళ్ళారు మీరు. ఒక చెంపదెబ్బ కొట్టారు, ఒక చిన్న దెబ్బ కొట్టారని గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎన్ని అరాచకాలు చేశారండి, ఎంతమందిని చేశారండి. అక్కడ చంద్రయ్య అనేవాడు జై జగన్ అనండి, చంద్రబాబుని జై అంటానికి లేదు అని వాడి పీక మీద కత్తిపెట్టి నువ్వు జై జగన్ అంటే వదిలేస్తావు, లేకపోతే చంపేస్తామంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అన్నాడు, కానీ జై జగన్ అనలేదు చంద్రయ్య. అతని పీక కోసిన విషయాన్ని మర్చిపోతారా? అది ఘోరమా? నిన్న జరిగింది ఘోరమా? గవర్నర్ దగ్గరికి వెళ్ళి కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారు మీరు. మీకేమి నైతిక విలువ ఉంది గవర్నర్ దగ్గరికి వెళ్ళటానికి? మాచర్ల కాన్స్టిట్యున్సీలో జరిగిన ఈ రావణకాండ మర్చిపోయారా? మాచర్లను ఏ రకంగా రావణ కాష్టంగా మార్చిన విషయాన్ని మర్చిపోయారా? నంగనాచిలాగా ఏం తెలియనట్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళి దొంగ కన్నీరు గారుస్తారా? నంగనాచిలాగా ఏ తప్పు చేయనట్టు మీరు అక్కడ చెప్పుకుంటారా? ఇది న్యాయమా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని ఘోరాలయ్యా, ఎన్ని ఘోరాలు చేశారు, ఎన్ని జరిగారు. మా బిడ్డల మీద ఎంత చంద్రబాబు గారు వేదిక పై నుంచి ప్రచార రథం నుంచి మాట్లాడుతూ ఉంటే ఆయన మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. చంద్రబాబు గారు వెహికల్ మీద ఉన్నారు, కింద వాడిని ఎట్లా మర్డర్ చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. అక్కడ పోలీస్ అధికారులు కూడా ఎంత గుడ్డిగా చేశారు.
ఆ విషయాన్ని మర్చిపోయారు అనుకుంటున్నారా? ఈరోజు మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అరాచకం చేస్తుంది తెలుగుదేశం అన్నారు. తెలుగుదేశం అరాచకం చేయాలనుకుంటే మీ వాళ్ళు ఎవ్వరు కూడా మిగలరని చెప్పి ఒకసారి గుర్తు తీసుకోండి. అది మా పంథా కాదు. దాడులు చేయటం మా పంథా కాదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం కాదు. మా అధినేత ఒప్పుకోడు. మా అధినేత ఒక్క కనుసైగ చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? కౌంటింగ్లో సెకండ్ రౌండ్కి థర్డ్ రౌండ్కే మీ వాళ్ళు కౌంటింగ్ సెంటర్లో వదిలి పారిపోయింది.